తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం తీపికబురందించింది. గ్రామ రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేస్తూ భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా గ్రామపాలనా ఆఫీసర్ పోస్టులను సృష్టిస్తూ ఏకంగా 10,954 పోస్టుల భర్తీకి విధివిధానాలను ఖరారు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో పాత ఉద్యోగుల సర్దుబాటు పోను మిగిలిన సింహభాగం పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేసే అవకాశముంది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసే ఈ పోస్టులకు విద్యార్హతను ప్రభుత్వం డిగ్రీగా నిర్ణయించింది. ఏదైనా గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు పోటీపడే అవకాశం కల్పించారు. అభ్యర్థుల 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలని, ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ల సడలింపు ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అయితే పాత వీఆర్ఓలు, వీఆర్ఏల విషయంలో మాత్రం అర్హతల్లో వెసులుబాటు కల్పించారు. ఇతర శాఖల్లో పనిచేస్తున్న మాజీ వీఆర్ఓలు, జూనియర్ అసిస్టెంట్ క్యాడర్లో ఉన్న మాజీ వీఆర్ఏలను బదిలీ పద్ధతిలో ఈ పోస్టుల్లోకి తీసుకుంటారు. వీరికి డిగ్రీ లేకపోయినా ఇంటర్మీడియట్ పాస్ అయ్యుండి వీఆర్ఓ, వీఆర్ఏగా 5 ఏళ్ల అనుభవం ఉంటే సరిపోతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటికే సుమారు 5,000కు పైగా పోస్టులు బదిలీల ద్వారా భర్తీ చేశారు. మిగిలిన ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల నియామకం, పర్యవేక్షణా బాధ్యతలను ప్రభుత్వం పూర్తిగా జిల్లాలకే అప్పగించింది. జిల్లాను ఒక యూనిట్గా పరిగణించి నియామకాలు చేపడతారు. ఈ పోస్టులకు సంబంధించి అపాయింటింగ్ అథారిటీ అంటే నియామక అధికారిగా ఆయా జిల్లాల కలెక్టర్లకే అధికారం కట్టబెట్టారు. కేవలం నియామకాలే కాకుండా ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే అధికారం కూడా కలెక్టర్లకే ఉంటుంది. విధుల్లో చేరిన తర్వాత కూడా ఉద్యోగులు 2 ఏళ్లలోపు నిర్ణీత డిపార్ట్మెంటల్ పరీక్షల్లో అంటే రెవెన్యూ సర్వే, విలేజ్ మాన్యువల్ తదితర అంశాల్లో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. పాసైతేనే సర్వీస్లో కొనసాగుతారు, లేదంటే తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. కొత్తగా గ్రామపాలనా ఆఫీసర్గా విధుల్లో చేరే అభ్యర్థులకు ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే 2 ఏళ్ల ప్రొబేషన్ కాకుండా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వారికి ప్రొబేషన్ కాలాన్ని 3 ఏళ్లుగా నిర్ణయించారు. వీరి పనితీరును 3 ఏళ్లపాటు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అదే సమయంలో బదిలీపై వచ్చే పాత ఉద్యోగులకు మాత్రం ఏడాదిపాటే ప్రొబేషన్ ఉంటుంది. అంతేకాకుండా ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరే ముందే ప్రభుత్వానికి తప్పనిసరిగా బాండ్ రాసివ్వాల్సి ఉంటుంది. శిక్షణ పూర్తి చేసుకుని నిర్ణీత కాలం పాటు ఖచ్చితంగా సర్వీసులో కొనసాగాలి. ఒకవేళ మధ్యలోనే ఉద్యోగం మానేస్తే శిక్షణకు ప్రభుత్వం చేసిన ఖర్చుతో పాటు అప్పటిదాకా తీసుకున్న జీతభత్యాలను వెనక్కి చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కీలకమైన అప్డేట్స్. పోస్టుల వివరాలు. సుమారు 6,000 నుండి 7,000 పైగా వీఏఓ, జీపీఓ పోస్టుల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. విద్యార్హత. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 18 ఏళ్ల నుండి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం డైరెక్ట్ రిక్రూట్మెంట్, రాత పరీక్ష లేదా సర్వీస్ రూల్స్ ఆధారంగా. సర్వీస్ రూల్స్. జీపీఓ పోస్టులకు సంబంధించిన సర్వీస్ రూల్స్ ఖరారయ్యాయి మరియు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. అధికారిక నోటిఫికేషన్ కోసం తెలంగాణ అధికారిక రిక్రూట్మెంట్ వెబ్సైట్లను గమనిస్తూ ఉండండి.